హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో అంబ్రిల్లా కట్ డ్రెస్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. సో ఇక్కడైతే ఫ్యాబ్రిక్ మనకు అంబ్రిల్లా కట్ డ్రెస్ కుట్టుకోవడానికి 2.5 మీటర్లు అయితే సరిపోతుందండి. సో మనకి గేరా ఇలా వస్తుంది. సో 2.5 మీటర్లు అయితే ఇలా మంచిగా గేరా పెట్టి కుట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాము. సో ఇక్కడ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి, డబుల్ ఫోల్డ్. ఇది 2.5 మీటర్ల క్లాత్ అండి. సో ఇలా మనకి ఫోల్డింగ్ డబుల్ ఫోల్డ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మన వైపున క్లోజింగ్ ఉంది, చూసారు కదా. ఇక్కడ క్లోజ్ వచ్చేసి నా వైపుకి ఉంది. అలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని కోన్ షేప్లో మడత పెట్టేసుకోవాలండి. సో ఈ మనకు క్లోజ్ ఉన్నది మన వైపు ఉంది కదా, అది అటువైపు వెళ్ళాలన్నమాట. సో కోన్ షేప్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా. సో అలా వచ్చేలాగా మీరు క్లాత్ని ఫోల్డ్ పెట్టేసుకోండి. సో ఈ విధంగా అనమాట, ఇలా కోన్ షేప్ వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. సో ఇలా అనమాట. ఇప్పుడు 2 ఓపెన్ అలాగే క్లోజ్ వచ్చేసి ఒకవైపు ఉంటాయి. టోటల్ క్లోజ్ వచ్చేసి మన వైపు ఉంటుంది, ఇలా అనమాట. సో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. సో ఇలా వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఇట్లా పెట్టుకుంటే మనకి అంబ్రిల్లా కట్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా వస్తుంది మనకు ఫోల్డింగ్. అయితే ఇది ఇప్పుడు మీకు పేపర్ మీద చూపిస్తానండి. సో ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళ కోసం అయితే పేపర్ మీద చూపిస్తాను. అంటే బిగినర్స్కి అయితే అంత ఈజీగా అర్థం అవ్వదు. సో దానికోసానికి నేను ఈ ఫోల్డింగ్ని పేపర్ మీద పెట్టి చూపిస్తాను. ఇలా కోన్ షేప్ పెట్టేసుకుంటే మనకు అంబ్రిల్లా కట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. పైన మనం వేస్ట్ తీసుకుంటాము, కింద వచ్చేసి మనకు గేరా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇలా అనమాట. మనకు 2.5 మీటర్ల క్లాత్ తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ పైన పార్ట్లో మనము బాడీ కట్ చేసేసుకోవచ్చు అనమాట. సో అంబ్రిల్లా కట్ చేసిన తర్వాత మిగతా పార్ట్లో బాడీ పార్ట్ కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మీకు పేపర్ మీద చూపిస్తున్నాను. ఫ్యాబ్రిక్ మీకు ఫోల్డింగ్ పెట్టడం అర్థం కానట్లయితే ఒకసారి చూడండి. ఇప్పుడు మనకు ఇది క్లాత్ అనమాట. సో 2.5 మీటర్ల క్లాత్ అనుకోండి. సో ఇలా పేపర్ని ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి, అంటే క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి ఫస్ట్. ఓకేనా. ఇలా ఓపెనింగ్స్ కింద వైపు ఉండేలాగా, పైకి క్లోజ్ ఉండేలాగా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ ఈ పేపర్ని మీరు క్లాత్ లాగా ఊహించుకోండి. సో క్లాత్ కూడా సేమ్ ఇట్లానే అనుకోండి. ఇదైతే సింపుల్గా మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను. సో ఈ విధంగా క్లాత్ని పెట్టేసుకొని ఇప్పుడు క్లోజింగ్ వచ్చేసి పైకి ఉంది, చూసారు కదా. దాన్ని ఇక్కడ మూల మీద ఇలా పట్టేసుకొని ఇక్కడ ఇలా కోన్ షేప్లో పెట్టేసుకోండి, ఫోల్డింగ్ అనమాట. సో ఇలా వచ్చేస్తుంది మనకు. సో కోన్ షేప్ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనము వేస్ట్ అనేది పైన, అంటే నడుం లూజ్ అనేది పైన తీసుకుంటాము. ఓకేనా. ఇక్కడ నడుం లూజ్ తీసుకుంటాము. ఈ కింద మనకి అవతల వైపున గేరా ఎంత పొడవు ఉందో ఒకసారి కొలుచుకొని అక్కడి వరకు ఇలా పెట్టేసుకొని ఈ పొడవుని మొత్తాన్ని గేరాలాగా చుట్టూ కూడా కొలిచేసుకొని ఇక్కడ కింద గేరా తీసుకుంటాం అనమాట. ఇలా వచ్చేస్తుంది మనకు అంబ్రిల్లా కట్. ఓకేనా. పైన నడుం లూజు, కింద వైపు వచ్చేసి గేరా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు టేప్తో కూడా చూపిస్తాను ఎలా కొలుచుకోవాలనేది. సో మనము పైన వేస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ వేస్ట్ లూజ్ దగ్గర నుంచి, అంటే వేస్ట్ లూజ్ ఇప్పుడు ఇలా మార్క్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ అవతల వైపు క్లాత్ ఎంత ఉందో అంత, అంటే 4 ఇంచెస్ వచ్చింది. సో ఆ 4 ఇంచెస్ని ఈ పైన వేస్ట్ లూజ్ దగ్గర నుంచి చుట్టూ తిప్పుకుంటూ అంతే మార్కింగ్ పెట్టుకున్నాం అనుకోండి. సో గేరా మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. సో 4 ఇంచులు ఉంది కదా, 4 ఇంచుల్ని ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటూ తీసుకున్నామంటే గేరా అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఈ మార్కింగ్ పైన కట్ చేసేసుకోవాలి. సో అప్పుడు మనకి అంబ్రిల్లా కట్ అనేది అయిపోతుంది. సో ఇలా అనమాట. సో చూసారు కదా, ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకు ఇలా వచ్చేస్తుంది. మనకు ఒకవైపు మాత్రమే ఓపెన్ వస్తుంది, ఇటు క్లోజ్ వస్తుంది అనమాట. సో ఇలా కుట్టుకుంటే మనకి అంబ్రిల్లా కట్ అనేది డ్రెస్ అనేది రెడీ అవుతుంది అనమాట. సో పైన మనకి నడుం లూజు, ఇటువైపున మనం క్లోజ్ కుట్టుకున్నామంటే సో పైన నడుము, కింద గేరా ఇలా వచ్చేస్తుంది. సో ఇదనమాట. సో సేమ్ యాజ్ టీజ్గా ఈ కట్టింగ్ని మనము ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకుంటాం, అంతే. చాలా సింపులే అండి. సో బిగినర్స్కి అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా చూపించాను. సో ఇప్పుడైతే ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుందాము. సో ఫ్యాబ్రిక్ని ఇప్పుడు మనము పేపర్ని ఎలా అయితే ఫోల్డింగ్ పెట్టుకున్నామో అలానే మనము ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఓకేనా. నేను ఇది ఆల్రెడీ పెట్టి తీసుకున్నాను కదా. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మనము వేస్ట్ లూజ్ మార్క్ చేసుకుంటాం అనమాట. సో నడుం లూజ్ ఎంత ఉంది దీన్ని మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి మనము ఫస్ట్ తక్కువనే మార్క్ చేసుకోండి, ఎందుకంటే మనం ఓపెన్ చేసుకున్నప్పుడు కొన్ని ఫ్యాబ్రిక్స్ సాగుతాయి. సో కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే సాగవు. సో దానికోసానికని చెప్పేసి మీరు నడుం కొలతలో ఒక 1 ఇంచ్ తగ్గించే పెట్టేసుకోండి. కట్ చేసిన తర్వాత నడుం లూజు కరెక్ట్గా ఉంది అంటే ఓకే, లేదు అంటే
ఒక పావించు కిందకి మళ్ళీ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో బిగినర్స్ కోసం చెప్తున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న నడుము లూజ్ అయితే 32 ఇంచులు ఉంది. అంటే 32 ఇంచులో 4వ భాగం తీసేసుకోండి. ఓకేనా. టేప్ని విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకుంటే మనకు 4వ భాగం వచ్చేస్తుంది ఇలా అనమాట. ఇప్పుడు 4వ భాగం మనకి 8 ఇంచులు వస్తుంది. ఓకేనా. 32 ఇంచుల 4వ భాగం 8 ఇంచులు వచ్చేస్తుంది. అయితే మనకి ఇక్కడ ఈ వెడల్పు అనేది 8 ఇంచులు రావాలి. సో ఆ విధంగా మనం ఫోల్డింగ్ పెట్టేసుకొని టేప్తో ఇలా కోన్ షేప్ దగ్గర నుంచి పైనుంచి నేను ఇక్కడ 7 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. మనకు వచ్చిన నడుము కొలత 4వ భాగంలో ఒక పావించు తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ బిగినర్స్ కోసానికి కొంచెం తక్కువే పెట్టి తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనం కట్ చేసిన తర్వాత నడుము అప్పుడప్పుడు మనకు లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్ టైట్ ఫిట్ రావాలంటే ఒక 1 ఇంచ్ తగ్గించి తీసుకోండి. ఓకేనా. అంటే మనకు నడుము కొలతలో ఒక 1 ఇంచ్ తగ్గించండి. 8 ఇంచులు వచ్చింది కదా, 7 ఇంచులకి మార్క్ చేసుకున్నానండి. ఓకేనా. ఈ విధంగా 7 ఇంచులకి మార్క్ చేసుకొని మిడిల్ దగ్గర కూడా ఇట్లా 7 ఇంచులు పెట్టేసుకుంటే మనకి ఇక్కడ డౌన్ వస్తుంది, కొంచెము ఒక పావించి ఇలా డౌన్ వస్తుంది అనమాట. సో ఆ డౌన్ కూడా ఇలా మార్కింగ్ చేసేసుకోండి. సో ఇలా అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా వేస్ట్ లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలనేది. ఓకేనా. ఈ విధంగా కట్ చేసేసుకోండి. సో ఇలా కొంచెం డౌన్ వస్తుంది మధ్యలో. ఇలా చేసేసుకుంటే మనకి వేస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. అయితే కొన్ని ఫ్యాబ్రిక్స్కి మనం కరెక్ట్గా 8 ఇంచులకు కట్ చేసుకున్నాం అనుకోండి, వేస్ట్ లూజు మరీ ఎక్కువైపోతుంది. అందుకని నేను 1 ఇంచ్ తగ్గించి కట్ చేసుకున్నాను. ఓకేనా. మీరు ఎప్పుడైనా కూడా ఇలానే కట్ చేసేసుకోండి. ఈ విధంగా వేస్ట్ లూజ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనము కింద హైట్ కొలుచుకొని అంబ్రిల్లా కట్ చేసుకుంటాము. సో మనకు మామూలుగా అంబ్రిల్లా కట్ హైట్ ఎంతైనా తీసుకోవచ్చండి, ఫ్యాబ్రిక్ని బట్టి మీరు తీసేసుకోండి. సో ఇప్పుడు మనం ఇలా ఫోల్డింగ్ వచ్చిన దగ్గర నుంచి మనం టేప్తో ఒకసారి కొలిచి చూసుకుంటే ఎంత వచ్చిందన్నది ఒకసారి మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వరకు అనమాట. సో ఇక్కడ వరకు మనకు హైట్ అనేది చెక్ చేసేసుకోండి. ఓకేనా. మనం ఒకవేళ మెజర్మెంట్ తీసుకుంటే దాని ప్రకారం కూడా కట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నేనైతే ఈ క్లాత్ ఎంత ఉందో అంత పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి వేస్ట్ లూజ్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టేసుకొని ఈ విధంగా కొలిచేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి ఎంత హైట్ ఉందనేది ఒకసారి చెక్ చేసుకుంటే నాకు ఇక్కడ 36 ఇంచెస్కి వచ్చిందండి. ఓకేనా. 36 ఇంచెస్కి ఇక్కడ మనం మార్క్ చేసేసుకుందాం హైట్ని. సో టేప్ని ఇలా కొంచెం కొంచెంగా జరుపుతూ 36 ఇంచెస్ని మార్క్ చేసేసుకుంటూ రావాలి చుట్టూ కూడాను. సో మీకు చూపిస్తున్నాను. సో ఇలా టేప్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ టేప్ని ఈ 36 ఇంచ్ అంటే పైన వేస్ట్ లూజ్ దగ్గర నుంచి కిందకి టేప్ని కొంచెం కొంచెంగా ఇలా జరుపుతూ 36 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇలా అన్నమాట. సో ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇలా జరుపుతూ క్రాస్గా 36కి మార్క్ చేసేసుకుంటూ రావాలి. సో అంతే అండి, మనం అంబ్రిల్లా కట్కి కింద గేరా కట్ చేసుకోవడము. సో చాలా సింపుల్ కదా, బిగినర్స్ కూడా అర్థం అవ్వాలని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చుతున్నట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియో వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. ఇప్పుడైతే ఇలాగా 36 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటూ రావాలి. సో ఇలా అనమాట. టేప్ని పైన వేస్ట్ దగ్గర కూడా జరుపుకుంటూ రావాలి. ఓకేనా. ఈ విధంగా ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటూ వస్తే సరిపోతుంది. మనకు ఇదంతా కూడా గేరా వస్తుంది అనమాట. సో ఫుల్ అంబ్రిల్లా వస్తుంది మనకు. సో ఒక సైడ్ మాత్రమే జాయింట్ వస్తుంది, మిగతా అంతా కూడా క్లోజ్ వచ్చేస్తుంది. సో ఇలా అనమాట. ఇలా చుట్టూ కూడా టేప్ని పైన కూడా జరుపుతూ రావాలండి. సో చూపించడానికి పైన చూపించలేదు. సో మీరు టేప్ని కూడా పైన కూడా జరుపుతూ రావాలంటే పైన వేస్ట్ లూజ్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా జరుపుకుంటూ రావాలి. సో చివరికి వచ్చేసరికి కూడా ఇలాగా 36 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్లు అన్నిటినీ కూడా కలుపుకుంటూ తీసేసుకోవాలి ఇలాగా. సో ఇదంతా కూడా మనకి కింద గేరా వచ్చేస్తుంది. సో ఇలా పర్ఫెక్ట్గా మనం మెజర్మెంట్తో తీసుకుంటే మనకు ఎక్కువ తక్కువ రాదనమాట, కింద గేరా అనేది నీట్గా వచ్చేస్తుంది. సో ఓకేనా. మామూలుగా మనకు సింథటిక్ ఫ్యాబ్రిక్లో అయితే కొంచెం ఎగుడు దిగుడుగా వచ్చినట్టుగా ఉంటుంది. సో ఫైనల్గా మనం కుట్టిన తర్వాత చూసి మళ్ళీ కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటే కట్ చేసి తీసుకోవచ్చు, పర్వాలేదు. సో ఈ విధంగా అనమాట నీట్గా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర కట్ చేసుకోవాలి. డౌట్స్ ఏమీ అక్కర్లేదండి, చాలా సింపుల్ మనం అంబ్రిల్లా కట్ చేసుకోవడము. సో ఈ విధంగా మనం
ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ కట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇది మనకు అంబ్రెల్లా కట్ వచ్చేస్తుంది. ఇప్పుడు పేపర్ కటింగ్ ఎలా అయితే మనము తీసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో క్లాత్ని కట్ చేసుకుంటున్నాం అంతే. ఓకేనా, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సో మనకి కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఓకేనా, సో ఫోల్డింగ్ చూపిస్తున్నాను మీకు. సో ఇది అంబ్రెల్లా కట్. మనకి ఇక్కడ ఒక ఓపెన్ మాత్రమే వస్తుంది. ఓకేనా, ఈ విధంగా. సో ఇలా ఓపెన్ వస్తుంది, ఇది క్లోజింగ్ ఉన్నదన్నమాట. సో ఇంకొక వైపున మొత్తం క్లోజ్ వచ్చేస్తుంది మన వైపు. సో ఇప్పుడు మనము ఫోల్డింగ్ని ఓపెన్ చేసి చూసుకుందాము. సో ఇలా ఓపెన్ చేయండి, కింద మనకు ఫుల్ గేరా వచ్చేస్తుంది. సో మన వైపు ఉన్నది క్లోజ్గానే ఉంటుంది, అవతల వైపున ఓపెన్ ఉంటుంది అనమాట. ఇది మాత్రం మనం క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఒక ఓపెన్ మాత్రమే వస్తుంది మనకు. సో ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనము వేస్ట్ లూజ్ ఒకసారి కొలుచుకోండి. వేస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా ఇప్పుడు చూసుకుంటే తెలిసిపోతుంది మనకు. ఓకేనా, సో ఇది నార్మల్గా కాటన్ టైప్ ఫ్యాబ్రిక్ అండి. సో ఎక్కువగా సాగి ఏం పోదు. సో అందుకని మనకు కరెక్ట్గానే వచ్చింది. 15.5 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ మనకి ఇంకొక 1/2 ఇంచ్ కావాలి కదా. సో నేను ఇక్కడ కొంచెం పైన గేరా అనేది వేస్ట్ లూజ్ కట్ చేసుకుంటున్నాను ఇలా అనమాట. సో మనము ఇలా తర్వాత ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకుంటే మనకు కరెక్ట్ వేస్ట్ లూజ్ వస్తుంది. సో మనకు ఫస్టే మనము ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, వేస్ట్ లూజ్ అనేది ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా 16 ఇంచెస్కి వచ్చింది. ఓకేనా, సో ఇలా కనుక మీరు చెక్ చేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనకు ఈ మిగిలిన ఫ్యాబ్రిక్లో కింద మిగిలింది కదా, ఆ ఫ్యాబ్రిక్లో బాడీ వచ్చేస్తుంది అనమాట. దానికోసానికి మనము లైనింగ్ మీద ఫస్ట్ బాడీని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బాడీ కోసానికి అలాగే కింద అంబ్రెల్లా కట్ కోసానికి లైనింగ్ని 2.5 మీటర్లు తీసుకుంటే సరిపోతుందండి. మనకు లైనింగ్ గేరా తక్కువ ఉంటుంది కాబట్టి 2.5 మీటర్లు పడుతుంది. సో ఫస్ట్ అయితే మనము బాడీ కోసం లైనింగ్ని తీసుకుందాము. సో ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని దీన్ని మళ్ళీ ఇంకొక మడత వేసేసుకోండి. ఓకేనా, ఒక చివరి నుంచి నేను లైనింగ్ని తీసుకుంటున్నాను ఇలాగా. సో బాడీ పార్ట్ కోసానికి సో ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. మనకు నడుం లూజ్ కూడా ఇలా మనం మార్క్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఎంత పడుతుంది అనేది. సో ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. సో ఇలా అన్నమాట. 4 మడతలు ఉంటాయి మనకు. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు వచ్చేస్తాయి. మనకు క్లోజింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి అవతల వైపు ఉండేలాగా మీరు ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఓకేనా, సో ఇలా అన్నమాట. ఇది మనకు బాడీ పార్ట్కి సరిపోతుంది. సో మిగతా పార్ట్లో మనము సేమ్ అంబ్రెల్లా కట్ చేసుకోవాలి. లైనింగ్ కూడాను. సో 2.5 మీటర్లు అయితే లైనింగ్ పడుతుందండి మనకు. ఎందుకంటే గేరా తక్కువ ఉంటుంది కాబట్టి లైనింగ్ కూడా 2.5 మీటర్లు తీసుకోండి. సో మనకు లూజ్ వచ్చేసి మనకు 32 ఇంచెస్ కదా నడుము. సో మనకు ఖర్చులతో కలిపి ఇంకొక 2 ఇంచులు ఉండేలాగా ఇలా 10 ఇంచులకి క్లాత్ని ఫోల్డింగ్ పెట్టేసుకోండి. సో ఓకేనా, 10 ఇంచులు 10.5 ఇంచుల వరకు మీరు ఫోల్డింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ బాడీ హైట్ తీసుకుందాము. ఇక్కడ మనకి ఎవరికైనా కూడాను 14 ఇంచులు అయితే సరిపోతుంది బాడీ పార్ట్. సో ఖర్చులతో కలిపి 15 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఓకేనా, కింద నుంచి మనం టేప్ని కరెక్ట్గా పెట్టేసుకొని 15 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. ఇంకొక చివర కూడా 15 ఇంచులకి ఇలా మార్క్ పెట్టేసుకొని స్కేల్తో ఒక లైన్ అనేది గీసేసుకోండి. ఓకేనా, 15 ఇంచులకి. ఇది మనకు బాడీ హైట్ అనమాట. మనం డ్రెస్సెస్కి ఎవరికైనా కూడాను మనము 15 ఇంచెస్ తీసుకుంటే బాడీ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా స్కేల్తో లైన్ అనేది డ్రా చేసేసుకొని తీసుకోండి. తర్వాత మనకి షోల్డర్ అలాగే నెక్ విడ్త్ కోసానికి 6 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోండి. మనకి ఇక్కడ ఎవరికైనా కూడా 6 ఇంచులు సరిపోతుంది. అంటే మీరు బ్లౌజ్కి ఎంతైతే పెడతారో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోండి. ఓకేనా, ఈ విధంగా 6 ఇంచులకి మార్క్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసానికి 7 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. నార్మల్గా అయితే 6.5 ఇంచులు సరిపోతుంది. కావాలంటే మీరు ఆర్మ్ రౌండ్ చుట్టూ ఇలా టేప్ని పెట్టేసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఓకేనా, ఇలా అనమాట. నేను 7 ఇంచులకి తీసుకున్నాను. పైన మనకు 1/2 ఇంచ్ అనేది కుట్టు కోసానికి పోతుంది కదా, అందుకని 7 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్తో సగానికి మార్కింగ్ పెట్టేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది తీసేసుకోవాలి. 7 ఇంచుల సగం 3.5 ఇంచులు కదా, 3.5 ఇంచుల టేప్తోనే ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఈ 3.5 దగ్గర నుంచి ఇప్పుడు మనము ఆర్మ్ డౌన్ అనేది మార్క్ చేసుకుంటాం అనమాట. ఆర్మ్ డౌన్ కోసానికి ఇలా 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకోండి మిడిల్ పాయింట్ నుంచి. ఇప్పుడు ఈ 3.5 ఇంచుల దగ్గర నుంచి ఈ విధంగా ఇలా మనం తీసుకున్నామంటే ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే ఇక్కడ నేను మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా చూపించలేదండి. అంటే
కట్టింగ్ చేసిన తర్వాత నేను చూసుకున్నాను, వీడియో అనేది ఆన్ అవ్వలేదు. సో సారీ అండి. అందుకని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ నేను చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచులు తీసుకున్నానండి. 32 ఇంచులు 4వ భాగం 8 ఇంచులు, ఖర్చుల కోసానికి 1.5 ఇంచు మార్క్ చేసుకున్నాను. కింద వచ్చేసి మనకు 8 ఇంచులు నడుం లూజ్ కదా, సో మనం ఇక్కడ డాట్ పెట్టుకోవడానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. అలాగే ఖర్చులకు 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసేసుకోండి. అంటే మొత్తము మనము 8 ఇంచులు ప్లస్ డాట్ కోసానికి 1 ఇంచు 9 ఇంచులు, 1.5 ఇంచు వచ్చేసి ఖర్చుల కోసానికి, అంటే నడుం లూజ్ దగ్గర 10.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు డాట్ కోసానికి హైట్ 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఈ విధంగా డాట్ పెట్టేసుకోవాలి మనకు ఫ్రంట్ సైడ్లో అలాగే బ్యాక్ సైడ్లో. ఇప్పుడు మనకు మిడిల్లో అంటే చెస్ట్ లూజ్ కంటే కొంచెం కిందకి మనకు ఒక 1/2 ఇంచ్ తగ్గించి తీసుకోండి, షేప్ కరెక్ట్గా రావడం కోసానికి. ఇలా అన్నమాట. సో ఇది నేను క్లియర్గా చూపించలేదు, సో దానికోసానికి మీకు ఇలా చూపిస్తున్నానండి. ఇది బ్యాక్ పార్ట్ కిందకి తీసేసుకోండి. మనకి ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 2.5 ఇంచులకి తీసుకున్నానండి. ఓకేనా. షోల్డర్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచులు ఉంటుంది. సో నెక్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో 6 ఇంచులు సరిపోతుంది, బ్యాక్ పార్ట్లో 7 ఇంచులకి తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ మనం పైన 2.5 పెట్టుకున్నాం కదా నెక్ విడ్త్, సో కింద నెక్ రౌండ్ తిరిగే దగ్గర 3 ఇంచులు పెట్టేసుకోండి, కరెక్ట్గా నెక్ రౌండ్ తిరుగుతుంది అనమాట. సో బ్యాక్ పార్ట్లో ఇలా రౌండ్ నెక్ తీసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్లో మనకి సేమ్ షోల్డర్ విడ్త్ 3.5, నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకోవాలి. సో నెక్ డౌన్ వచ్చేసి మనకి ఇక్కడ 5.5 ఇంచులు సరిపోతుందండి. పైన 1/2 ఇంచు కుట్టుకోవడానికి తీసుకుంటాం కాబట్టి 6 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఓకేనా. సో ఇలా 6 ఇంచులకి మార్క్ చేసేసుకొని తీసుకోవాలి. ఇక్కడ కింద నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. పైన 2.5 తీసుకుంటాం కదా, కింద 3 ఇంచులు పెట్టేసుకుంటే నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. నేనైతే ఈ నెక్ షేప్ అయితే ఇలా డ్రా చేసుకొని తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనము లోచంక తీసుకుంటాము. సో దానికోసానికి మనము ఆమ్ డౌన్ 7 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, 7 ఇంచులకి ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసానికి మనము 1.5 తీసుకుంటాం కదా, సో ఫ్రంట్ పార్ట్లో 1 ఇంచు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా మనము ఈ షేప్ని ఇలా పెట్టేసుకుంటే మనకు లోచంక అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకునే విధంగా లోచంకని ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్లో లోచంక అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా మనం ఇలా కట్ చేసి తీసేసుకోవాలి. ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర మనము కట్ చేసుకోకూడదు. ఇక్కడ బక్రమ్ షీట్తో నేను నెక్ని తీసుకున్నాను, సో అందుకని నెక్ పార్ట్ అనేది డిజైన్ కట్ చేసుకోకుండా ఉంచేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది సేమ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా అయితే అంబ్రిల్లా కట్ చేసుకున్నామో అలాగే లైనింగ్ పీస్ని కూడా కట్ చేసుకున్నాను. సో లైనింగ్ పీస్కి మనకు జాయింట్ వస్తుంది అనమాట. సో ఆ జాయింట్ని కూడా నేను ఇలా కట్ చేసి తీసుకున్నాను. సో ఒక సైడ్ మనకు ఇలా జాయింట్స్ వస్తాయి అన్నమాట. సో ఇలాగ జాయింట్స్ అనేవి ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం జాయింట్ చేసేసుకుంటే అంబ్రిల్లా వచ్చేస్తుంది. సో ఇలా అన్నమాట. సో మనకు లైనింగ్ గేర తక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మనకు జాయింట్ వస్తుంది. సో ఈ విధంగా తీసేసుకోవాలి. సో ఇలా మనము లైనింగ్ని అంబ్రిల్లా కట్ చేసేసుకొని తీసేసుకోవాలి. సో ఇలా తీసుకుంటే మనకు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా రెడీ అయిపోతాయి. సో వేస్ట్ లూజ్ కూడా సేమ్ అండి, 32 ఇంచెస్ వచ్చేలాగా తీసుకున్నాను. ఇప్పుడైతే మనము నెక్కి బక్రమ్ షీట్ యాడ్ చేద్దామని చెప్పాను కదా, సో దానికోసానికి ఇలా బక్రమ్ షీట్ని డబుల్ ఫోల్డ్లో ఇలా పెట్టి తీసేసుకోండి. ఇలా నెక్ పైన కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మనకి మార్కింగ్ కనబడుతుంది కదా డిజైన్, సో ఆ డిజైన్ పైన ఇలాగా మార్కర్తో వేసేసుకోండి బక్రమ్ షీట్ పైన ఇలా అనమాట. సో యాజ్ టీజ్గా మనం డిజైన్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే తీసేసుకోవాలి. ఇలా బక్రమ్ షీట్ పైన తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న డిజైన్ దగ్గర నుంచి టేప్తో 1.5 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ కూడా పెట్టేసుకోవచ్చు మీకు విడత తక్కువ కావాలనుకుంటే. ఓకేనా. ఇక్కడ నేనైతే 1.5 ఇంచ్కి చుట్టూ కూడా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఈ నెక్ మొత్తం ఎలా అయితే ఉందో అక్కడ వరకు ఇలా 1.5 ఇంచ్ మార్క్ పెట్టేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా మనం డిజైన్ ఎలా అయితే ఉందో అలాగా 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా డిజైన్ చుట్టూ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్క్లని ఇలా కలిపేసేయండి. ఓకేనా. ఇప్పుడు ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకొని తీసుకుంటే నెక్ అనేది రెడీ అవుతుంది. ఇలా మనం నెక్ ఏ షేప్ అయితే కట్ చేసుకుంటామో ఆ షేప్ని ఈ విధంగా తీసేసుకోండి. ఇలా వచ్చేస్తుంది మనకు నెక్. బక్రమ్ షీట్ పైన ఇలా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక లైనింగ్ పీస్ తీసుకోండి నెక్కి సరిపోయేలాగా. సో మనము తీసుకున్న ఈ బక్రమ్ షీట్ కంటే
మనకు లైనింగ్ అనేది చుట్టూ కూడా ఒక పావించి ఎక్కువ ఉండాలన్నమాట. సో ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్ చుట్టూ కూడా పావించి ఉండేలాగా ఇలా మార్క్ పెట్టేసుకొని కట్ చేసేసుకొని తీసుకోండి. ఎందుకంటే మనము ఈ క్లాత్ని బక్రం పైకి ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టుకుంటాం అన్నమాట. సో అలా ఉండేలాగా క్లాత్ తీసుకొని ఇలా కట్ చేసేసుకోండి. మనం తీసుకునే లైనింగ్ పీస్ అనేది బక్రం షీట్ కంటే ఒక పావించి ఎక్కువ ఉండాలన్నమాట. ఓకేనా, అలా ఉండేలాగా తీసేసుకోండి. సో ఇలాగా మనం తీసేసుకుంటే మనకు నెక్ అనేది రెడీ అవుతుంది. ఇలా మనం బక్రం షీట్కి లైనింగ్కి పిన్ పెట్టి తీసేసుకోండి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ని కూడా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్ వైపున లైనింగ్ని పెట్టేసుకోండి. ఇలా రివర్స్ వైపున పెట్టేసుకుంటే మనకు లైనింగ్ అనేది కదలకుండా ఉంటుంది. అలాగే మనము పిన్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్స్ కోసం చెప్తున్నానండి. మీరు ఎప్పుడైనా కూడాను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా అటాచ్ చేసి పిన్స్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే టాకా వేసుకొని కూడా తీసుకోవచ్చు, లేదు అంటే బ్లూ గమ్తో అంటించేసేసుకోండి, మీకు కుట్టడం ఈజీ అయిపోతుంది. సో నేను ఇక్కడైతే అక్కడక్కడ పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఓకేనా, ఇలా పిన్స్ పెట్టేసుకొని రెడీ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు వైపులా కూడా పిన్స్ పెట్టేసి రెడీ చేసి తీసేసుకుంటే మనకు బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము. నేను ఇక్కడ షార్ట్ స్లీవ్సే కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ స్లీవ్స్ కోసానికి లైనింగ్ని తీసేసుకోండి. ఇక్కడ నాకు లైనింగ్ అనేది ఎక్కువ మిగలలేదు. సో చిన్న పీస్లో ఇలా నేను హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ చూసారు కదా, రెండు హ్యాండ్స్కి సరిపోయేలాగా ఇలా పెట్టేసుకున్నాను అనమాట. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ పెట్టుకున్నాను. అంటే 4 మడతలుగా ఉంది ఇప్పుడు ఫోల్డింగ్ అనేది. సో 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి మనకు. సో ఇక్కడ హ్యాండ్ అనేది ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను. సో కిందకి వైపు క్లోజింగ్ ఉన్న వైపు వచ్చేసి హ్యాండ్ కిందకి వస్తుంది, ఓపెన్ ఉన్నది పైకి వస్తుంది అనమాట. సో అలా ఉండేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. సో ఇక్కడ ఎక్కువ క్లాత్ లేదు మనకు, అందుకని చెప్పేసి ఇలా నేను చిన్న హ్యాండ్స్ అనేది తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ లెంత్ అనేది 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఓకేనా, ఖర్చులతో కలిపి నాకు ఇక్కడ 4 ఇంచులకి సరిపోతుంది హ్యాండ్ లెంత్ అనేది. సో ఖర్చులతో కలిపి 5 ఇంచులకి తీసుకున్నాను. ఓకేనా, ఈ విధంగా అనమాట. ఇప్పుడు 5 ఇంచుల నుంచి ఒక 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ ఇలా పెట్టేసుకొని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇక్కడ కింద మనకి ఆర్మ్ హోల్ దగ్గర మనం ఎంతైతే పెట్టుకున్నామో అంత పెట్టేసుకోండి. అంటే 7 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఇలా లైన్ పెట్టేసుకోండి. ఓకేనా, ఇది మనకు చంక లూజ్ అనమాట. 7 ఇంచులు పెట్టేసుకోండి. మనకు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఖర్చుల కోసానికి 1.5 ఇంచు దగ్గర మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ 7 ఇంచుల దగ్గర నుంచి ఈ 5 ఇంచుల వరకు లైన్ డ్రా చేసేసుకోండి. ఓకేనా, అంటే మనకు ఆ చంక భాగం దగ్గర ఎంత లూజ్ అయితే ఉందో అందులో సగం తీసేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా, ఆర్మ్ రౌండ్ దగ్గర మనం ఎంతైతే పెట్టుకున్నామో అంత తీసుకుంటే మీకు హ్యాండ్ అనేది టైట్ ఫిట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఖర్చుల దగ్గర కూడా 1.5 ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసేసుకొని తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు పైనుంచి హ్యాండ్ దగ్గర 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. హ్యాండ్ మనకు షేప్ డ్రా చేసుకోవడం కోసానికి 2 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ 2 ఇంచుల దగ్గర నుంచి కిందకి హ్యాండ్ షేప్ అనేది ఇలా తీసుకోండి. ఓకేనా, ఇలా ఏసి షేప్లో తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకుంటే మనకు హ్యాండ్ అనేది కరెక్ట్గా టైట్ ఫిట్ వస్తుంది. ఓకేనా, ఇలా అనమాట. ఇలా తీసేసుకుంటే మనకు హ్యాండ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోండి. హ్యాండ్స్ అనేది మనం మెజర్మెంట్తో కట్ చేసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ వస్తుందండి. సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కింద జాయింటింగ్ ఉంది కదా, సో అది ఓపెన్ చేసేసుకోండి. ఇలాగా మధ్యలో నుంచి మనం కట్ చేసేసుకుంటే 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. సో ఇలా అనమాట. ఇప్పుడు ఇలా మనకు హ్యాండ్స్ అనేవి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ఒకదానిపైన ఇలాగ ఒకటి ఆపోజిట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని మిడిల్ పార్ట్లో ఒక కట్, అలాగే మనకు ఖర్చుల దగ్గర ఉంది కదా ఆ ఖర్చుల దగ్గర ఇలా ఒక కట్ పెట్టి తీసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి టేప్తో 1.5 ఇంచ్కి మార్క్ చేసేసుకోండి. ఓకేనా, 1.5 ఇంచ్ దగ్గర నుంచి ఈ కట్స్ దగ్గర పాయింట్ని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ ఇలా కొలత పెట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ 3 పాయింట్లని కలుపుతూ ఇలా డ్రా చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకుంటే మనకు లోచంక అనేది కరెక్ట్గా వస్తుంది. హ్యాండ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుంచి ఇలా కట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకు లోచంక అనేది 2 హ్యాండ్స్కి
సరిపోతుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది ఇలా ఫోల్డ్ పెట్టేసుకుంటే మనకు లోతుగా ఉన్న దగ్గర ఫ్రంట్ సైడ్ రావాలన్నమాట. సో అలా పెట్టేసుకోండి. హ్యాండ్స్ని ఇలా ఆపోజిట్గా పెట్టేసుకొని హ్యాండ్స్ మనకు గుర్తుండేలాగా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేది పెట్టేసుకోండి. మనకు కుట్టేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది అనమాట, ఆపోజిట్ అవ్వదు. సో మనకు లోచంక అనేది వెనక వైపుకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో లోచంక అనేది ముందు భాగంలో రావాలి. సో ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టేసుకొని హ్యాండ్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకేనా. మనకు అంబ్రిల్లా కట్లో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, అందులో ఈ క్లాత్లో మనకు హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇలా 2 హ్యాండ్స్ని కట్ చేసి పెట్టేసుకుంటే మనకు కటింగ్ పార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టిచ్చింగ్ చూసేద్దాము. ఫస్ట్ అయితే మనము నెక్ కుట్టుకోవాలి. ఇక్కడ మనము నెక్ బక్రం పీస్తో అటాచ్ చేసి తీసుకున్నాం కదా, అది తీసేసుకొని కింద మనకు 1/2 ఇంచు క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలా చుట్టూ కూడా ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకుంటూ నీట్గా కుట్టేసుకుంటూ రావాలి. సో ఇక్కడ మీకు నెక్ కట్ చేయడము అలాగే కుట్టడం రానట్లయితే ఫస్ట్ టైం కుట్టే వాళ్ళ కోసం నేను ఒక వీడియో అయితే రెడీ చేశానండి, బక్రం షీట్ పెట్టి ఎలా కుట్టుకోవాలనేది. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే ఫస్ట్ టైం కుడుతున్నారో వాళ్ళు ఒకసారి చూసి కుట్టండి. ఓకేనా. ఇక్కడైతే ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకుంటూ నీట్గా కుట్టేసుకుంటూ రావాలి చుట్టూ కూడాను. నెక్ మూలలు తిరిగే దగ్గర ఇలా క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ పెట్టేసి కుట్టుకున్నామంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఇలా కుట్టుకున్నదంటే మనకు నెక్ అనేది బక్రం షీట్ అనేది ఇలా రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనము ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా కుట్టేసుకోవాలి. బ్యాక్ నెక్ని కూడా మనం కట్ చేసి తీసుకుంటాం కదా, అది కూడా సేమ్ ఇలాగే 1/2 ఇంచు క్లాత్ ఫోల్డింగ్ పెట్టేసుకొని రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఈ రెడీ చేసుకున్న నెక్లని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి కుట్టుకుంటాం అనమాట. మనం ఆల్రెడీ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని పిన్స్ పెట్టి తీసుకున్నాం కదా క్లాత్కి, అది ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈ మనం కుట్టుకున్న నెక్లని పెట్టి కుట్టుకోవాలన్నమాట. సో మిడిల్లో ఇలా మనం పిన్ పెట్టుకున్నాం కదా, ఈ పిన్ని తీసేసి ఇలా ఎగ్జాక్ట్గా మిడిల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని మిడిల్లో ఒక కట్ పెట్టేసుకోండి. సో మిడిల్ అని తెలవడం కోసానికి ఇలా టస్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ని నెక్ డిజైన్ ఒకవైపే ఉంది కదా, సో దాన్ని రెండో వైపున కూడా ఇలా పడేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకొని మనము డిజైన్ అటువైపు కూడా పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇది మిడిల్లో ఫోల్డ్ పెట్టేసుకొని ఇలా కట్ పెట్టుకోవాలి. మిడిల్ అని తెలవడం కోసానికి ఇలా దీనికి కూడా ఇలా కట్ పెట్టేసుకోండి. పైన ఎగ్జాక్ట్గా మనము లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా ఉండేలాగా కట్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కదా, సో ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసి తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ అనేది అటువైపున కూడా పడాలి కదా, సో దానికోసానికి క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని ఇలా ట్యాప్ చేయాలన్నమాట చేత్తో. ఇలా ట్యాప్ చేస్తే మనకు ఆ ప్రింట్ అనేది ఇంకొక వైపున కూడా వచ్చేస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి చూసుకుంటే మనకు డిజైన్ అనేది ఇలా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు దీనిపైన డార్క్గా మనం లైన్ డ్రా చేసేసుకోవాలి డిజైన్ చుట్టూ కూడాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్టుకున్న నెక్ ఉంది కదా, సో దాన్ని ఇప్పుడు ఈ మిడిల్ టస్కులు పెట్టుకున్నాం కదా, సో రెండు సేమ్ మిడిల్ పాయింట్లో ఉండేలాగా ఇప్పుడు మనం కుట్టుకున్న ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వైపుకు ఉండాలి, బక్రం షీట్ అనేది పైకి ఉండేలాగా ఇలా సెట్ చేసేసుకొని పిన్స్ పెట్టేసుకోండి. ఓకేనా. ఇలా పిన్స్ పెట్టేసుకొని ఈ విధంగా పిన్స్ పెట్టడం వలన మనకు కుట్టేటప్పుడు కదలకుండా ఉంటుంది. ఓకేనా. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు వెనక వైపు నుంచి మనం కుట్టుకోవాలి. ఓకేనా. లైనింగ్ పైన నెక్ డ్రా చేసుకున్నాం కదా, నెక్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ విధంగా మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా అనమాట. నెక్ డిజైన్ ఎలా ఉందో ఆ విధంగా మనం స్టిచ్ వేసుకున్నామంటే నెక్ డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అనమాట. మూలలు తిరిగే దగ్గర సూదిని కింద వైపు దింపేసుకొని క్లాత్ని ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఓకేనా. మనం డిజైన్ కుట్టేటప్పుడు చాలా నీట్గా కుట్టేసుకోవాలండి, బిగినర్స్ కోసం చెప్తున్నాను. సో ఇలా సూదిని కిందకి దింపేసి ఇలా టర్న్ చేసేసుకోవాలి. ప్రతి మూల తిరిగే దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకున్నామంటే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది మనకు. ఈ విధంగా మనం నెక్ చుట్టూ కూడా ఇలా కుట్టి తీసేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే ఒకసారి వీడియో చూడండి, ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. నెక్ ఎలా కుట్టుకోవాలన్నది నీట్గా ఒకసారి చూసి కుట్టుకోండి. ఓకేనా. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చూసుకుంటే చూసారు కదా నెక్ డిజైన్ ఎలా ఉందో మనకు అలా వచ్చేసింది బక్రం పైన కూడా. సో ఇప్పుడు ఈ నెక్ చుట్టూ కూడా మనము కట్ చేసేసుకోవాలి. కుట్టుకి ఒక 1/2 ఇంచు క్లాత్ ఉండేలాగా ఇలా చుట్టూ కూడా కట్ చేసేసుకుంటూ రావాలి. ఓకేనా. మనకు ఏమాత్రం కూడా కుట్టు దగ్గరికి క్లాత్ అనేది కట్ అవ్వకూడదు, ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఉండాలి. ఓకేనా. అలా ఉండేలాగా చుట్టూ కూడా కట్ చేసేసి తీసుకోండి. ఇలా నెక్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూలలు తిరిగే దగ్గరల్లా ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా ఇలా కట్ పెట్టేసుకోండి. ఓకేనా. ఇలా నీట్గా కట్స్ పెట్టేసుకుని తీసుకున్న తర్వాత నెక్ని ఇలా కరెక్ట్ వైపుకు తీసేసుకొని ఇప్పుడు ఈ బక్రం షీట్ ఉంది కదా, దీన్ని లోపల వైపు మడిచేసుకోవాలి. సో ఇలా అన్నమాట.
వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ ఎలా అయితే ఉందో అలాగా మనం కుట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని ఇలా చేత్తో ఇలా అనుకుంటూ ఇలా పెట్టేసుకొని ఈ క్లాత్ని లైనింగ్ని లోపలికి ఉండేలాగా పెట్టేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా అనుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, సో మనకు నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా మనము ఎలాంటి డిజైన్ అయినా కూడా మనం ఈజీగా కుట్టేసుకోవచ్చండి. చాలా సింపుల్గా మనం ఈజీగా డిజైన్ నెక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకుంటే మనకు నెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే నెక్ అనేది ఇలా ఫినిషింగ్ వస్తుందండి. సో ఇప్పుడు మనకి వెనకాల వైపుకు ఎమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఎలా అయితే కుట్టామో బ్యాక్ నెక్ను కూడా సేమ్ అలాగే కుట్టి తీసేసుకోవాలి. సో బక్రమ్ షీట్ కట్ చేసి తీసుకున్నాం కదా, అది ఇప్పుడు మనం ఇలా పెట్టేసి కుట్టుకుంటే మనకు బ్యాక్ నెక్ కూడా నీట్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకు బ్యాక్ నెక్ కూడా వచ్చేస్తుంది. వెనకాల వైపు మనం ఎమ్మింగ్ చేసేసుకుంటే నెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండింటిని కూడా మనం ఇలా కుట్టి తీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ వేసేసుకోవాలి. రెండు వైపులా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసి తీసుకోండి. ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా షోల్డర్ అనేది పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ నెక్ అనేవి ఇలా స్టార్టింగ్ పాయింట్లో కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు కుట్టేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. మనకు హ్యాండ్ జాయింట్ చేసే వైపు సమానంగా రాకపోయినా పర్వాలేదండి, కొంచెం అడ్జస్ట్ అయినా కూడా మనం కట్ చేసేసుకోవచ్చు. కాకపోతే స్టార్టింగ్ పాయింట్ దగ్గర మాత్రం రెండు ఈక్వల్గా ఉండేలాగా పెట్టేసుకొని ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా చేసేసుకుంటే మనకు షోల్డర్ జాయింటింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా అనమాట. ఇదే విధంగా ఇంకొక సైడ్ షోల్డర్ని కూడా జాయింట్ చేసి తీసుకుంటే మనకు రెండు వైపుల షోల్డర్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ హ్యాండ్ జాయింట్ వేసే వైపున రన్నింగ్ స్టిచ్ వేసేసుకోండి. ఓకేనా, ఇలా అనమాట. సో ఇలా రన్నింగ్ స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి తీసేసుకోండి. ఈ విధంగా మనం చేసేసుకుంటే మనకు హ్యాండ్ జాయింటింగ్ దగ్గర నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద కూడా మనకి ఈక్వల్గా క్లాత్ అనేది అంటే లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ సమానంగా ఉండేలాగా ఇలా కట్ చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం మనం పెట్టుకున్నాం కదా మార్కింగ్, ఆ మార్కింగ్ దగ్గర డాట్స్ వేసేసుకోండి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వైపులా కూడా డాట్స్ని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఈ డాట్స్ దగ్గర మనకి 4 ఇంచెస్ హైట్ అలాగే అటొక పావించు ఇటొక పావించు క్లాత్ ఉండేలాగా పెట్టేసుకొని డాట్ ప్రిపేర్ చేసేసుకోవాలి. సో ఇలా అనమాట. ఈ విధంగా వెనకాల వైపు ముందు వైపు కూడా డాట్స్ని పెట్టేసి తీసేసుకోండి. సో మనకు ఇలా రావాలన్నమాట డాట్ నీట్గా. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకొని తీసుకున్నాం కదా, ఆ హ్యాండ్స్ క్లాత్ని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ వైపున పెట్టేసి కుట్టుకోండి. ఓకేనా, ఆపోజిట్ తీసుకోవడం కోసానికి కరెక్ట్ వైపున ఇలా పెట్టేసుకొని చివరిన ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ పైన స్టిచ్ వచ్చేలాగా ఒక స్టిచ్ వేసేసుకోండి. సో ఇలా అనమాట. లైనింగ్ పైన మాత్రమే కుట్టుపడాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ పైనకి రాకూడదు. సో అలా ఉండేలాగా ఒక స్టిచ్ వేసేసి తీసుకోండి. ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకు హ్యాండ్ అనేది ఇలా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇలా పైకి స్టిచ్ ఏం కనపడకుండా ఇలా నీట్గా హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఇంకొక వైపున రన్నింగ్ స్టిచ్ వేసేసి తీసుకోండి. ఓకేనా, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కదలకుండా ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేసి తీసుకోండి. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు రెండు హ్యాండ్స్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పెట్టి లోచంక ఎటువైపు ఉందని ఒకసారి చూసుకోండి. లోచంక అనేది ఫ్రంట్ వైపుకు రావాలని చెప్పాను కదా, సో అలా పెట్టేసుకొని మనము హ్యాండ్ జాయింటింగ్ వేసేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ మిడిల్ పార్ట్ నుంచి వెళ్ళి మనము కుట్టు స్టార్ట్ చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది. సో ఇలా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి వెళ్ళి స్టిచ్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి. మనం ఎప్పుడైనా కూడా హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ని లాగి పట్టకూడదు, జస్ట్ హ్యాండ్ క్లాత్ని మాత్రమే ఇలా లాగి పడుతూ స్టిచ్ వేసేసుకోవాలి. సో మనము కరెక్ట్ కొలతలతో మనం కట్ చేసుకుంటే కనుక హ్యాండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. క్లాత్ ఎక్కువ తక్కువ ఏమాత్రం కూడా రాదు, ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఆమ్ రౌండ్ మెజర్మెంట్తో తీసుకొని కట్ చేసుకున్నాం కదా, సో ఇలా మనకు నీట్గా సరిపోతుంది అనమాట క్లాత్ ఎగ్జాక్ట్గా. సో ఇలా అనమాట, ఏమాత్రం కూడా ఎక్కువ తక్కువ క్లాత్ అనేది ఇక్కడ రాకూడదు, అలా వస్తే నీట్ ఫినిషింగ్ అనేది రాదనమాట. సో ఇలా ఈ విధంగా రావాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కదా, సో సేమ్ అదే మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక వైపున కూడా కుట్టు వేసేసుకోవాలి. సో హ్యాండ్ అనేది ఇలా నీట్గా మనం స్టిచ్ వేసుకుంటే కనుక హ్యాండ్ ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది. సో ఫస్ట్ టైం కుట్టే వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి. సో ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మనం డబుల్ స్టిచ్ వేసేసుకుంటే హ్యాండ్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఇంకొక హ్యాండ్ కూడా జాయిన్ చేసి తీసుకోవాలి. చూసారు కదా, మనం హ్యాండ్ అనేది ఇలా నీట్గా టైట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇలా అనమాట. సో ఏమాత్రం కూడా మనకు ఎక్కువ తక్కువ క్లాత్ అనేది రాలేదు. చూసారు కదా,
సో ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ తీసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఈ విధంగా 2 హ్యాండ్స్ని రెడీ చేసి తీసేసుకోండి. ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర మనము ఇన్నర్ కనపడకుండా ఇలా పట్టి పెట్టుకుంటాం కదా, సో దానికోసానికి ఒక 2 ఇంచుల వెడల్పున క్లాత్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం హ్యాండ్ జాయింటింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టి జాయింట్ వేసేసుకోవాలి. సో ఇవి మనం బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తూ ఉంటాం కదా, సో ఇలా పెట్టి కుట్టుకుంటే మనకు ఇన్నర్ అనేది మనం లాక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనము ప్రెస్ బటన్ స్టిచ్ చేసేసుకుంటే మనకు ఇక్కడ ఇన్నర్ అనేది లాక్ అయిపోతుంది. సో ఇలా అనమాట. ఇప్పుడు మనము ఇంకొక వైపున కూడా స్టిచ్ చేసి తీసేసుకోవాలి. ఈ స్టిచ్ చేసిన తర్వాత మనము సైడ్ జాయింటింగ్ వేసేసుకోవాలి. మనం 1.5 ఇంచ్ క్లాత్ ఖర్చు పెట్టుకున్నాం కదా, సో 1.5 ఖర్చు ఉండేలాగా ఇలా మనం సైడ్ జాయింటింగ్ వేసేసుకోవాలి కింద వరకు. ఇలాగ వేసేసుకుంటే మనకు బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనం సైడ్ జాయింటింగ్ 2 వైపులా కూడా వేసేసుకోవాలి. సో మనం స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ వెనకాల వైపుకు ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే డబుల్ స్టిచ్ అయిపోతుంది. సో ఇలాగే మనము బాడీ పార్ట్ని అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా సైడ్ జాయింటింగ్ వేసి తీసేసుకుంటే మనకు బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనము బాడీ పార్ట్ మెజర్మెంట్ ఒకసారి చూసుకుందాము. సో మనకి 16 ఇంచెస్ ఇలా రావాలన్నమాట. సో 16 ఇంచెస్కి కరెక్ట్గా వస్తే మనకు సైజ్ అనేది సరిపోతుంది. సో ఇక్కడ మనము ఇలా బాడీ పార్ట్ని రెడీ చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ కుట్టుకోవాలి. బాటమ్ పార్ట్లో కింద అంబ్రిల్లా కట్ చేసుకున్నాం కదా లైనింగ్ని, సో చివరిన మనము జాయింట్స్ వస్తాయని చెప్పిన కదా, జాయింట్ వేసేసుకోవాలి. సో జాయింట్ వేసుకున్న తర్వాత మనం కింద అంబ్రిల్లా కట్ని పీకో చేసి తీసేసుకోవాలండి. ఇక్కడ మనకి లైనింగ్ పార్ట్ జాయింట్ పడుతుందని చెప్పిన కదా, సో అది ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట. సో మనకి ఎక్కడైతే క్లాత్ డౌన్ అయ్యిందో అక్కడ ఈ జాయింట్ క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా కుట్టేసుకొని తర్వాత ఈ రివర్స్ పెట్టేసుకొని మనము పై స్టిచ్ వేసుకున్నామంటే జాయింట్ అయిపోతుంది. ఓకేనా, మనకు లైనింగ్ ఎప్పుడైనా కూడా అంబ్రిల్లా కట్కి ఇలా జాయింట్ వచ్చేస్తుంది. సో ఇలా అంబ్రిల్లా కట్ జాయింట్ వేసిన తర్వాత ఇప్పుడు కింద మనము పీకో చేసి తీసేసుకోవాలి. ఇక్కడ మనకి లైనింగ్ పార్ట్ అలాగే మెయిన్ పార్ట్ రెండింటికి కూడాను గేర దగ్గర ఇలా పీకో చేసి తీసేసుకోవాలి. ఈ విధంగా పీకో చేసి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు సైడ్ జాయింటింగ్ వేసేసుకోవాలి. సో ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఇటువైపున మనము సైడ్ జాయింటింగ్ క్లోజ్ చేసేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ పార్ట్ కూడాను సైడ్ జాయింటింగ్ వస్తుంది. ఈ 2 కూడా సైడ్ స్టిచ్ వేసేసి తీసేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా నడుం దగ్గర ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ వేస్ట్ దగ్గర అంటే నడుం భాగం దగ్గర ఒక స్టిచ్ వేసేసి తీసుకోండి లైనింగ్ పార్ట్కి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి. సో ఇది కూడా మనకు 16 ఇంచులు ఉండేలాగా రావాలి. ఓకేనా, మనం ఆల్రెడీ కట్ చేసినప్పుడే కొలుచుకున్నాం కదా, సో అలా అనమాట. ఇప్పుడు మనము నడుం దగ్గర జాయిన్ చేసుకునేటప్పుడు లైనింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా పైన అంటే లైనింగ్ కూడా ఆపోజిట్ ఉండాలి. సో అలా ఉండేలాగా పెట్టేసుకొని నడుం దగ్గర ఒక స్టిచ్ వేసేసి తీసుకోండి. ఈ విధంగా మనము లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని నడుం దగ్గర ఒక కుట్టు వేసి తీసుకున్నామంటే డైరెక్ట్గా బాడీకి అటాచ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, మనం రెడీ చేసుకున్న బాడీ పార్ట్ ఉంది కదా, అది తీసేసుకొని ఇప్పుడు ఇలా కుట్టుకున్న దానికి మనం మెయిన్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. సో ఇలా రెడీ చేసుకున్న దానికి లోపల వైపున మనం ఇలా బాడీ పార్ట్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా దీని లోపల ఇలా పెట్టేసుకొని కరెక్ట్ వైపున ఉండాలన్నమాట. ఇది ఆపోజిట్ వైపున ఇలా ఉండాలన్నమాట. సో నేను వీడియోలో చూపించిన విధంగా అరేంజ్ చేసేసుకొని మనకు సైడ్ జాయింటింగ్ దగ్గర అంబ్రిల్లా కట్ సైడ్ జాయింటింగ్ ఉంది కదా, అది ప్లస్ బాడీ పార్ట్ సైడ్ జాయింటింగ్ దగ్గర ఇలా పిన్ పెట్టేసుకోండి ఒకవైపు. ఓకేనా, ఇంకొక వైపు ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్ చూసేసుకొని బాడీ పార్ట్ జాయింటింగ్ ఉంది కదా సైడ్ జాయింటింగ్, అది పెట్టి అక్కడి నుంచి స్టిచ్ స్టార్ట్ చేయండి. సో ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ వేయడం వలన మనకు మిడిల్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట, ఎగుడు దిగుడుగా రాకుండా కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు స్టార్ట్ చేసేసుకోండి. ఈ విధంగా కుట్టుకుంటే మనకి అంబ్రిల్లా కట్ డ్రెస్ అనేది ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా అనమాట. సో ఇలా కుట్టేసుకుంటూ రావాలి చుట్టూ కూడాను. మనం పిన్ పెట్టుకున్న దగ్గరికి వచ్చినప్పుడు పిన్ తీసేసి కుట్టు వేసేసుకుంటూ రావాలి. సో మనకు ఎక్కడా కూడా మనకు మెజర్మెంట్తో తీసుకున్నాం కాబట్టి క్లాత్ ఎక్కువ తక్కువ రాదు. సో కరెక్ట్గా 16 ఇంచెస్కి మనము వేస్ట్ లూజ్ పెట్టుకున్నాం కదా, సో అది మనకు ఎగ్జాక్ట్గా ఇలా వచ్చేస్తుంది. సో పిన్ పెట్టుకున్న దగ్గరికి మనకు కరెక్ట్గా వచ్చింది అంటే మిగతా పార్ట్ కూడా మనకు సరిపోతుంది అనమాట. సో ఇలా అనమాట. ఇప్పుడు పిన్ రిమూవ్ చేసేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకుంటూ రండి.
సో క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా క్లారిటీ ఇస్తాను. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా కుట్టుకుంటే మనకి అంబ్రిల్లా కట్ డ్రెస్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా అయిపోతుంది. బిగినర్స్ కూడా చాలా సింపుల్గా కుట్టేయచ్చండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈజీగా మనకు అంబ్రిల్లా డ్రెస్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో మనకు ఇక్కడ మనం ఎక్కడైతే కుట్టు స్టార్ట్ చేసామో అక్కడ వరకు వచ్చే వరకు ఇలా క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోవాలి. సో ఇలా అన్నమాట. ఈ విధంగా వచ్చేస్తే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఓకేనా, సో ఇలా అన్నమాట. సో ఏజ్ వాళ్ళకైనా సరే మనం మెజర్మెంట్స్తో కుట్టుకున్నామంటే ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో మనకు ఇలా కరెక్ట్ వైపున చూసుకుంటే డ్రెస్ అనేది ఇలా రెడీ అయిపోతుంది. సో ఇలా అన్నమాట. ఇప్పుడు మనము ఈ పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇక్కడ మనము టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకుంటే మనకు డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనం టాప్ స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ లోపల ఖర్చుల క్లాత్ ఉంది కదా, సో ఆ క్లాత్ అనేది పై వైపుకు ఉండేలాగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది మనకు పైకి ఉండాలన్నమాట. అలా అరేంజ్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకుంటే మనకు అంబ్రిల్లా కట్ డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో చూసారు కదా, నీట్ ఫినిషింగ్ వచ్చేసింది. మనం నెక్ దగ్గర కూడా బక్రమ్ షీట్ యాడ్ చేసి ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చేసాము. సో ఫైనల్ లుక్ ఇదన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు డ్రెస్ ఫినిషింగ్ వచ్చేసింది. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.